వెల్కమ్ టు మన బ్లాగ్స్. ఈరోజు మనము డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాము. నువ్వులు, పల్లీలు, సన్ఫ్లవర్ సీడ్స్, జీడిపప్పు, బాదాము, గుమ్మడికాయ గింజ, సారపలుకులు, వాల్నట్, తగినంత బెల్లము. ఇప్పుడు తయారు చేసే విధానం ఒక్కసారి చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ముందుగా పల్లీలను వేయించుకోవాలండి. పల్లీలు 70% వేగాయి కదండి. మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని ఇందులో ఇవి కొంచెం రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇవి ఎక్కువగా వేగకూడదు, కొంచెం దాని పచ్చి వాసన పోయే వరకు కొంచెం వేయించుకుంటూ ఉండాలి. ఒక 5 minutes. ఇది తీసి పక్కన పెట్టుకుందామండి. ఇలా పక్కన పెట్టుకొని ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఇందాక మనము తురిమి పెట్టుకున్నాం కదా, బెల్లము కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లాన్ని ఇందులో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇది కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుందండి, ఎక్కువ గట్టిగా రాకూడదు. ఈ బెల్లం కరిగేంత వరకు కొంచెం ఇలా కలుపుతూ ఉందాము. బెల్లం అడగంటని ఇవ్వకూడదు. ఇది ఇలా మొత్తం మెల్ట్ అయిపోయింది కదండి. మెల్ట్ అయిపోయిన తర్వాత కొద్దిగా లైట్గా ఇలా పట్టుకుంటే మనకి ఇలా జస్ట్ తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక్కసారి మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకుందాం. ఒకసారి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మరీ మెత్తగా వద్దండి, కొంచెం గరుగ్గానే మనం దీన్ని మిక్సీ వేసుకుంటే బాగుంటుంది. ఇలా మిక్సీ వేసుకున్న పౌడర్ని ఇలా ఇందులో వేసుకోవాలండి. మనము ఇలా దీన్ని కలుపుకుంటూ మిగతాది కూడా ఇందులోనే వేసుకోవాలండి. ఇది ఇలా బాగా దగ్గరికి కలుపుకోవాలండి. ఇది మనము కలుపుకున్న తర్వాత కొద్దిగా చేయికి నెయ్యి పట్టించి వీటిని ఇలా ఉండలుగా ఇలా చిన్న ఉండలు చేయండి. చిన్నపిల్లలు తినడానికి, పెద్దవాళ్ళు స్నాక్స్లో పెట్టడానికి పిల్లలకి ఇలా ఉండాలండి. పలుకులుగా ఉండాలి. మనకి మెత్తగా అవుతే టేస్ట్ ఉండదు. వీటిని ఇలా ఉండలుగా చేసుకొని ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిందండి. ఇందులో ప్రోటీన్స్, ఐరన్ అన్నీ ఉంటాయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. కింద కమెంట్స్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.